యొక్క నాయన ఆరాధనలో మా తండ్రి మీరు మీ కృపను దయచేస్తూ దేవా మీరే మా జీవితాల్లో ప్రభువా నాయన మీ కొందనాలు ఎంతవరకు నాయన సహాయం చేశారు మీ కొందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినబోతుండగా నన్ను మీ శిలుసాట్ మరుగుపరచండి. మాకందరికీ నాయనా అవసరమైన వర్తమానం మేము జ్ఞానంగా అర్థం చేసుకోలాగిన మా హృదయాలను కూడా తట్టి మా మనస్సును తట్టి దేవా నీ మాటలు యందు శ్రద్ధ నిలిపేవారుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. కూర్చుందాం అందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మంచిది. దేవునికి స్తోత్రం. బాగుండబట్టే మరి మందిరానికి రాగలిగాం, అవునా? బాగున్నాం కాబట్టే మనం ఒకరినొకరిని చూడగలుగుతున్నాం, ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియ సోదరి సోదరులారా. మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము. ఇక అటు ఇటు తిరగమాకండి. ప్రభు మాటలు మనం వింటున్నాం. పోయిన వారం నేను చెప్పిన వాక్యం మీకు గుర్తుందా? లేదు. ఎవరు గుర్తులేదా? అంటే మీకు గుర్తు మీరు గుర్తు పెట్టుకునే విధంగా ఒకవేళ నేను వాక్యం చెప్పట్లేదు అనుకుంటా. అంతేనా దాని అర్థం? అంతేనమ్మా? మీరు గుర్తు పెట్టుకునే విధంగా నేను వాక్యం చెప్పట్లా, అంతేనా? అంటే నేను ఒకవేళ ఎలా చెప్తున్నానేమో, ఎలాగా అని అంటున్నానా? అసలు దేనిని గురించి చెప్తున్నాను అనే విషయాలను మీరు అంటే గ్రహించే విధంగా ఒకవేళ నా నోటి మాటలు ఏమైనా తడబడుతున్నాయేమో, అంతేనా? సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారాను గురించి చెప్పాం. పిలుపు, ఆ సబ్జెక్టుకున్న పేరేంటంటే పిలుపు. అంటే ఎవరిని ఎవరు పిలిచారు, ఎవరిని ఎవరు పిలవటం వల్ల ఎవరు ఆశీర్వదించబడ్డారు? అరే ఎవరో ఎవరిని పిలవటం వలన, ఎవరో ఎవరిని పిలవటం వలన ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఎవరో ఎవరిని పిలిచారు, ఎవరో ఎవరిని పిలవటానికి వెళ్తే ఎవరిని కొట్టారు, ఎవరిని చంపారు, ఎవరిని తృణీకరించారు. అయ్యాగా నేను చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ ఏంటంటే అంటే దైవజనులు చెప్పే వర్తమానం అంతా కూడా మీకు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారంటే, మా నోటి నుండి ఎప్పుడు కూడాను ఆశీర్వాదం ఉంటే చాలు, ఆశీర్వాదం వస్తే చాలు. అంటే ఆశీర్వాదం ఒకవేళ నేను పలికాను అనుకోండి, నేను పలికిన వెంటనే మీరు ఆశీర్వదించబడతారా? మీరు ఆశీర్వదించబడాలంటే
మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని నీతికి తగినట్లుగా మీరు నడిచినప్పుడు మాత్రమే మీరు ఆశీర్వదించబడతారు. ఆమె సరే, నేను శాపాలను గూర్చి నేను వెళ్ళను, ఆశీర్వాదాలను గూర్చే వెళ్తా. ఎందుకంటే మీకు కావలసిన వర్తమానం అదే. దైవజనుని నోట నుండి ఎప్పుడు కూడా మీరు ఏం కోరుకుంటున్నారంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం కదా. అదొక్కటి వస్తే చాలు, ఇక కానుకలు బాగా వచ్చేస్తాయి మాకు. ఇది కూడా ఒక లాజిక్కే. నిజంగా ఇవాళ ఏండి ఇలాంటి యొక్క లాజిక్లు కలిగిన ప్రసంగాల ద్వారా ఇవాళ చాలా మంది కూడాను సమాజంలో దైవజనులు అనబడుతున్న వారు ఏంటి పేరు పొందుకుంటున్నారు, తర్వాత బాగా గణిస్తున్నారు. అవునా కదా? కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదానికి కూడాను దేవుడి దగ్గర ఒక లెక్క ఉంది. ఆమె హల్లెలూయా. బహుమానం కొరకు పరిగెత్తి ఆశీర్వదింపబడిన ఇజ్రాయిల్ని శపించటానికి వెళ్ళిన వ్యక్తి యొక్క వాక్కు శక్తి అక్కడ పనిచేసిందా అంటే ఏమాత్రం కూడా పనిచేయాలి. కారణం, దేవుని నీతికి వ్యతిరేకంగా నడిచాడు. ఆమె దేవుని నీతికి వ్యతిరేకంగా. దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా ఏంటి? నువ్వు పేదరికంలో ఉన్నా సరే, ధనికుడుగా ఉన్నా సరే, మధ్య తరగతిలో ఉన్నా సరే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతికి తగినట్లుగా నువ్వు నడుచుకొనటం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రంగున్నా రంగు లేకపోయినా, బక్కోడువైనా బండోడువైనా ఏంటి, ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నువ్వు ఆడవారివైనా మగవారివైనా, నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, సమాజంలో నీకు విలువ ఉన్నా లేకపోయినా, నీకు చదువు ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా ఏండోయ్ ఇటే జోడి చూడాలి నాయంక. పుస్తకాలు ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? పుస్తకాలు తీసి పాటలు పాడే సమయం అయిపోయింది. అవునా? ఇప్పుడు ఏ సమయం? వాక్యం చెప్పాను, వాక్యం వినే సమయం. నేను చెప్తుండగా మీరు వినాలి. హల్లెలూయా. జాగ్రత్తగా నేను చెప్తున్నాను. ఒక క్రమశిక్షణ లేకపోతే, నేను చెప్పడానికి చెప్తున్నా, మీరు దానిలో నడుచుకోకపోతే నేనేం చెప్పను. నా నోటి నుంచి ఆ మాట రానే ఉంది. ఎందుకంటే మీకు ఆశీర్వాదాలు కావాలి. ఆమె హల్లెలూయా. ఏం కావాలి మీకు? అంతే. సరే, నేను ఆశీర్వాదాన్ని గురించి చెప్పిన తర్వాత ఈ ఆశీర్వాదం ఎట్టొస్తుందో తర్వాత మీరు బైబిల్ చదువుకుంటా ఉండండి. ఎందుకంటే మానవుడితో మేము అనకూడదు. మేము అన్నకాడ నుండి లేనిపోయింది ఏంటంటే ఆ మొత్తం మీద ఇప్పుడు మట్టి పెట్టలు కాదు కానీ మొత్తం మీద రాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు బుల్లెట్, అదే ఏమంటారు, తుపాకీ గుళ్ళు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము 18వ వచనం, 18, 19వ వచనాలు చదువుదాం అమ్మా. అబ్రహాము నిశ్చయముగా ఏంటి బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా దేవునికి మహిమ కలుగును గాక. చదివేశారు, చదువుతుంటే మీరు కూడా విన్నారు.
ఏమర్థమైంది ఇక్కడ ఈ 19వ వచనంలో? అంటే అబ్రహాము 18వ వచనంలో అబ్రహాము ఏంటి గొప్ప జనముగా మారటానికి ఇంకా మారలా. 18వ అధ్యాయంలో ఇంకా గొప్ప జనముగా మారలా. గొప్ప జనముగా ఎక్కడ మారి ఎవరి తరములో గొప్ప జనముగా మార్చబడింది అబ్రహాం యొక్క సంతతి అంటే ఎవరి తరములో? యాకోబు గారి యొక్క తరములో ఏంటి అబ్రహాము యొక్క వారసుడైన ఇస్సాకు యొక్క వారసుడైన యాకోబు యొక్క తరములో ప్రదేమిళ్ళరా ఇదిగో ఈ యొక్క జనాంగం ఆశీర్వదించబడింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడు యాకోబు గారి యొక్క తరములో యాకోబు గారి యొక్క సంతతి ఆశీర్వదించబడటానికి ప్రదేమిళ్ళరా ఇప్పుడు ఇదిగో అబ్రహాం ఏం చేశాడంటే మొట్టమొదటిగా దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. ఆమేన్. ఏమయ్యాడంట? లోబడ్డాడు. రెండవది ఈ 19వ వచనం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే 19వ వచనం చాలా క్షుణ్ణంగా చదవండి, నిదానంగా. ఏమంటున్నాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను ఏం చేస్తే ఆశీర్వాదము? ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తే ఆశీర్వాదము? అబ్రహాము ప్రియ దేవులారా దేవుడి దగ్గర ఏమి నేర్చుకున్నాడు? మొట్టమొదటగా ఆయన పిలుపుకు లోబడి నడుస్తూ ఉన్నాడు. ఈ నడుస్తూ ఉన్న ఇదిగో తన యొక్క విశ్వాస జీవితంలో ఆయన ఏమి నేర్చుకున్నాడు? పిల్లలు పుట్టగానే అన్ని నేర్చుకోరు. అర్థమవుతుందా? పిల్లలు పుట్టిన వెంటనే అన్ని నేర్చుకోరు. అవునా కదా? పిల్లలు పుట్టగానే అమ్మ అంటాడా, నాన్న అంటాడా, తాత అంటాడా, మామ అంటాడా, లేకపోతే పుట్టగానే తింటాడా? ప్రజలారా పుట్టగానే అన్ని నేర్చుకోడు. ఎవరు నేర్పాలి ఇప్పుడు? ఎవరు నేర్పాలి? ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు. మొట్టమొదటిగా తల్లి, ఆ తర్వాత ప్రజలారా ఆ ఇంటిలో ఉన్న వారు అందరూ కూడాను ఒక్కొక్కటి నేర్పుతా వస్తారు. అప్పుడు ఈ బిడ్డ నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహామును పిలిచిన వెంటనే ప్రజలారా అబ్రహాము ఇదిగో వెంటనే నేర్చుకున్నాడా అంటే వెంటనే కాదు. ప్రజలారా పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు, నడుస్తూ ఉన్నాడు. ఆ విశ్వాస జీవితంలో అడుగులు వేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క పాఠం నేర్చుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఇలాగా ఒక్కొక్కటి నేర్చుకోవటం వలన నేర్చుకొని ప్రదేమిళ్ళరా ఆయన ఏమి నేర్చుకున్నాడు అనంటే ఏమి నేర్చుకున్నాడు? నీతి న్యాయములను ప్రదేమిళ్ళరా నీతిని న్యాయమును నేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమి నేర్చుకున్నాడు ఆయన? నీతి న్యాయము. ప్రదేమిళ్ళరా సహజంగా మనం నీతి అనగానే మనం ఏమనుకుంటాం? చెప్పండి. నీతి అనగానే ఏమనుకుంటాం? సరే, నీతి అనగానే మనం ఎవరికి అన్యాయం చేయకూడదు. నీతి అనగానే ఎవరికైనా మనం సహాయం చేయాలి. ఇదే కదా?
నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము తన జీవితంలో నేర్చుకుంది అదే. ఆమేన్. తర్వాత ఆయన నీతి అని అంటే నిజంగా చూడండి, మనం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొందుతున్న ఆ సమయంలో ఏంటి, కొర్రలతో కొట్టబడ్డాడు, ఏంటి, మనుషుల చేత అవమానించబడ్డాడు, తిట్టబడ్డాడు, ఏంటి, నెట్టివేయబడ్డాడు, తర్వాత ఇంకా రకరకాలుగా దూషింపబడ్డాడు. ఆ తర్వాత ఏంటి ప్రియదేవులారా, ఆ శిలువ మీద 3 మ్రేకులతో తన 2 కాళ్ళు 2 చేతులు కూడా శిలువ కొట్టబడ్డాయి, రక్తం గారుతా ఉంది. ఆ ఎర్రటి వెండ ఏంటి సమయంలో ప్రియదేవులారా ఎంతో బాధను భరిస్తూ ప్రియదేవులారా ఇగో ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఏమంటున్నాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అన్నాడు. ఇప్పుడు అబ్రహాం కూడాను ప్రియదేవులారా ఏమి నేర్చుకున్నాడు? క్షమించటం నేర్చుకున్నాడు. ఆమేన్. ఇది దేవుని నీతి, అవునా కదా? ఏమి నేర్చుకున్నాడు ఆయన? క్షమించటం నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు ఏంటి అబ్రహామును బట్టి దీవించబడ్డాడు. లోతు అబ్రహామును బట్టి ఏంటి దీవించబడిన తర్వాత వారిద్దరూ కలిసి నివసించలేనంత గొప్ప ఏంటి ఆస్తి వారికి కలిగినప్పుడు అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు వైరం వచ్చింది. ఎట్లా కలిగిందో మొత్తం మీద ఏంటి. ఆ తర్వాత ప్రియ దేవులారా ఆ సమాచారము లోతుకు తెలిసింది, ఇటు అబ్రహాముకు కూడా తెలిసింది. ఇప్పుడు అబ్రహాం అనొచ్చు ఏమని మనమైతే అనేస్తాం, అరే నువ్వు ఈ రోజున ఇలాగున్నావంటే నన్నే పట్టుకొని, లేకపోతే నా ఇంట్లో వాళ్ళని పట్టుకొని, లేకపోతే నా పని వాళ్ళని పట్టుకొని, ఇదిగో లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళని పట్టుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా? ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సహజంగా ఏంటి అనవచ్చు, కానీ అబ్రహాము లోతుని ఇంత మాట కూడా అనలేదండి. ఆమె హల్లెలూయా. ఇంత మాట కూడా అనకుండా ప్రియదేవులారా ఇదిగో లోతుని ప్రియదేవులారా హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అప్పుడు అబ్రహాము ఏం పుట్టిందంట అమ్మ? ఏం పుట్టింది? కలహం పుట్టింది. ఏమన్నాడు ఇప్పుడు? లోతు అన్నాడు, అబ్బాయి మన ఇద్దరం బంధువులు, నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఏంటి? కలహాలు ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా. దయచేసి ఏం చేసేయాలి ఇప్పుడు? మనం కలహాలుగా ఉండకుండా ఏంటి ఉండాలంటే దయచేసి నన్ను విడిచి నీవు ఏం చేయాలంట? వేరుగా నుండుము. చూడండి ప్రియ దేవులారా, నువ్వు వెళ్తే నేను మరొక వైపు వెళ్తాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంటే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఏంటంటే అబ్రహాము మొట్టమొదటగా దేవుని యొక్క నీతిని బట్టి ఏం చేస్తున్నాడు? ఇక్కడ క్షమిస్తూ ఉన్నాడు. ఆమెన్. రెండవది ఆయన ఏంటి ప్రియ దేవులారా తగ్గించుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని నీతి అంటే ప్రియ సోదరి సోదరులారా మోసం చేయటం కాదు. దేవుని నీతి అంటే ఏంటి? గర్వంగా ఉండటం కాదు. అందుకనే బైబిల్ ఏముందంటే, గర్విష్ఠుడా నీకు విరోధిని అన్నాడు ఆయన. ఎవరికి విరోధి ఆయన అంటే గర్విష్ఠులకు. ఎవరికి? గర్విష్ఠులకి. గర్వంగా
తప్పు చేసి కూడాను, పొరపాట్లు చేసి కూడా, ప్రియదేవులారా, వాక్యమునకు వ్యతిరేకంగా నడుస్తూ కూడా ఇవాళ చాలా మంది, ప్రియదేవులారా, నేను ఎవరినో అంటలేదు కానీ వాక్యానుసారంగా చెప్తున్నా, చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? గర్విష్ఠులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? వాక్యమునకు వ్యతిరేకంగా నడుస్తూ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ వాక్యమునకు అనుకూలంగా ఉన్నావా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావా? దేవుడంటే లెక్కలేని తనముగా, దేవుని పిలుపంటే ఆ పిలుపులో ఎంత ప్రత్యేకత ఉందో తెలుసుకునక, ప్రియదేవులారా, దేవుని నీతిలో నీతి న్యాయములు ఏంటి, క్షమించబడటం, ప్రియదేవులారా, తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా నువ్వు వేరుగా పెట్టి వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావంటే దేవుని నీతి నీలో ఉందా? మరి దేవుని నీతి అనేది ప్రియదేవులారా, ఇదిగో నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలి. ఆమేన్. అబ్రహాము ఆ నీతిని కలిగి ఉన్నాడండి. అందుకనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. నేను శాపాన్ని గురించి చెప్పను. ఇక తర్వాత అక్కడ ఎందుకు శాపాలు వస్తాయో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు దైవజనుడు నోట నుండి ఏం కావాలంటే ఆశీర్వాదము, ఆశీర్వాదము, ఆశీర్వాదము. అదొక్కటే. నిజమే. నా నోటు నుండి ఒకవేళ నేను మిమ్మల్ని ఆశీర్వదించినా మీరు ఆశీర్వదించబడతారా అంటే, ప్రియదేవులారా, ఆశీర్వదించబడతారా? ఎందుకనంటే ప్రియదేవులారా, దేవుని నీతి ఎవరిలో లేదు, ఎవరిలో లేదు. ప్రియదేవులారా, దేవుని నీతిలో ఉన్న న్యాయము, దేవుని నీతిలో ఉన్న ప్రియదేవులారా పశ్చాత్తాపము, దేవుని నీతిలో ఉన్న తగ్గింపు, దేవుని నీతిలో ఉన్న క్షమాపణ, దేవుని నీతిలో ఉన్న యథార్థత, దేవుని నీతిలో ఉన్న ప్రియదేవులారా ఏ యొక్క ప్రియదేవులారా ఇదిగో మరి విధానము కూడా నీలో కనబడనప్పుడు నువ్వు ఎలాగ దీవించబడతావు? ఎలాగ నువ్వు ఆశీర్వదించబడతావు? ఎలాగ నీవు ప్రియదేవులారా ఇదిగో మరి గొప్ప జనముగా నువ్వు మార్చబడతావు? అబ్రహాము నేర్చుకున్నాడు. ఆమేన్. దేవుని పిలుపులో ప్రియదేవులారా 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో ప్రియదేవులారా ఆయన నేర్చుకుంది ఏంటంటే నీతి నేర్చుకున్నాడు. ఆమేన్. ఒక్కోసారి అంటూ ఉంటారు, వాడు చూడు నీతి మాలిన పని చేశాడు, అది చూడు నీతి మాలిన పని చేసింది. ఎవరిని అంటారు ఈ మాట? ఎవరిని పడితే వాళ్ళని అంటారా? ఎవరిని అంటారు చెప్పండి? మనం అంటాం, సర్లే వాళ్ళు నీతి మాలిన పని చేశారో, నీతి తక్కువ పని చేశారో, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడులే కదా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో తెలుసా? నీతి మాలిన పని చేసిన వారిని సమర్థిస్తూ ఉన్నాం. దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడు అండి. కానీ నీతి మాలిన వారితో సహవాసం చేస్తే నిన్ను కూడా ఏమంటారు? ఏమంటారు చెప్పండి? నీతి మాలిన దాంతో సహవాసం చేస్తే నిన్ను కూడా ఏమంటారు? నీతిపరుడు అంటారా? లేకపోతే అండి? ప్రియ సోదరి సోదరుడా, గమనించు. నీవు సమర్థించటం వల్ల, లేకపోతే ప్రియదేవులారా వారితో సాంగత్యము చేయటం వల్ల, వారితో కలిసి కలవటం వల్ల, వారితో కలిసి నడవటం వల్ల ప్రియదేవులారా ఒకవేళ ఇదిగో నీవు అనుకోవచ్చు నేను నీతిమంతుడని. ఒక మాట ఉంది, 6 నెలలంట సహవాసం చేస్తే అయిపోతారంట. ఇప్పుడు నీ సహవాసం నీతి మాలిన వారితో ఉండాలా, నీతి కలిగిన వారితో ఉండాలా? పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండాలంటే ఈ పరిశుద్ధుడైన వాడు ఎవరితో సహవాసం చేయాలి? ఆమె ప్రియదేవులారా దేవుని యొక్క మాటలు వినుచున్న వారారా అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్మని ఉంది. ఈ అన్యాయం చేసే వారితో ప్రియదేవులారా సహవాసం చేస్తే సహవాసం చేసిన వారు ఏమైపోతారు? నువ్వు అనుకోవచ్చు నేను అసలు అట్లాంటి దాన్ని కాదు, అట్లాంటి వాడిని కాదని. నీ నోటి మాటల వలన ఖచ్చితంగా
నీ నోటి మాటల వలన నువ్వు చిక్కబడతావు, నీ నోటి మాటల వలన నువ్వు పట్టబడతావు. అందుకనే సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో ఏంటి ఇక్కడ వాక్యం అని సెలవిస్తుందో తెలుసా? చదవండి ఆ మాటని. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు. ఎలాంటి వాడి చెలికాడు? మంచి చేసేవాడి కాదు. ఎలాంటి వాడి చెలికాడు? నీతి న్యాయములను ఎరిగిన వాడు కాదు. ఎలాంటి వాడి చెలికాడు అని అంటే ప్రియదేవులారా, యథార్థంగా నడుచుకునేవాడు కాడు. అందుకనే ప్రియదేవులారా, ఇదిగో ఇక్కడ ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ చెలికాని కొరకు నువ్వు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వల్ల నీవు చెక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడి ఉన్నావు. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. నా కుమారుడా, నీ చెలికాని చేత చెక్కబడితివి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త చెబుతున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏం చెబుతున్నాడు? ఏమా ఏం చెబుతున్నాడు? ఏంటి? నువ్వు ఆశీర్వదించబడాలి కదా, ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక. ఆమేన్. వచ్చేసింది, అవునా? వెంటనే లేచి ఎగిరెగిరారు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదించబడును గాక అనగానే ప్రదేమిడారా వెంటనే వచ్చేసి కుప్పల కుప్పలకు వచ్చేసి ఏంటి వచ్చినాయా? ప్రియ సోదరి సోదరుడా, నీవు జాగ్రత్త పడకపోతే, నీవు నీతిని న్యాయమును అనుసరించకపోతే, ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆశీర్వాదం వచ్చిద్దా? ఏమండో, నేను శాపాన్ని గూర్చి చెప్పను. శాపము, నువ్వు శపింపబడతావనే మాటని నా నోటి నుండి రానివ్వను. నీకు ఆశీర్వాదం కావాలి కాబట్టి ఆశీర్వాదాన్నే నా నోటి నుంచి నేను పలుకుతూ ఉంటా. కానీ ఆశీర్వాదించబడాలంటే నువ్వు ఎలాగుండాలో వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. తెలుసుకో, గ్రహించుకో. ఏమంటున్నాడు ఇక్కడ? నా కుమారుడా, నీ చెలికాని కొరకు నువ్వు పూటబడిన ఎడల, పరుని చేతిలో నువ్వు చేయి వేసి. ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేస్తావు? వాడు మంచోడు కాదు, అది మంచిది కాదు. వాడు దొంగ, ఏంటి? వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, అది దొంగ, అది మోసగత్తి, అది అబద్ధికురాలు. దేవుని నీతిని ఏమాత్రమును కూడా ఎరగని వారు కాదు, దేవుని నీతిని అనుసరించేవారు కాదు. ప్రతిమిళ్ళారు అలాంటి వారితో నువ్వు చెయ్యేసావు. ఎందుకు వేసావు? దేనిని బట్టి వేసావు చెయ్యా? నీకు సొక్క కొట్టించారనా? దేనిని బట్టి వేసావు చెయ్యా? నీకు కూరేసారనా? దేనిని బట్టి వేసావు చెయ్యా? ఏమ్మా ఇటు చూస్తారు నా ఇంకా. దేనిని బట్టి వేసావు చెయ్యా? అండి, ఆ భోజనం పక్కిలో కూర్చున్నప్పుడు నీ మొహం చూసి నువ్వు నాదానివి అని చెప్పేసి, నావాడు అని చెప్పేసి అని ఆ వడ్డించే దగ్గర కొద్దిగా అన్ని కూడా నువ్వు వెరైటీలు వేస్తుంటే ఇంకోటి 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 ఎగస్ట్రా ఏపిచ్చావా? అందుకని చేయేసావా? దేనికి వేసావు నువ్వు చెయ్యా? ప్రియ సోదరి సోదరుడా, దేనికి వేసావో పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దేవుని నీతికి వ్యతిరేకంగా నీవు నీ పరుని చేతిలో చెయ్యా వెయ్యకూడదు. ఆమేన్, హల్లెలూయా. మీకెందుకండి? నేనున్నాను. మీకెందుకండి? మేమున్నాము. ఏండి ప్రియ సోదరి సోదరుడా, ఏండి అన్యాయం చేసేవారితో చెయ్యి కలిపితే దేవుడు చూస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇదిగో, ఒకవేళ ఈ భూమి మీద నీవు ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక దినం ఉంది. ఏంటి ఆ దినం? ఏంటి ఆ దినం? చెప్పండి అమ్మా. తీర్పు దినానికంటే ముందు ఇంకోటి దినం ఉంది. ఏ దినం? ఏ దినం? చెప్పండి, ఏ దినం అమ్మా? అంత్యదినమా? అంత్యదినానికంటే ముందు ఇంకొక దినం ఉంది. ఏ దినం? ఏ దినం అంట? ఉందగా. ఆ తర్వాత అంత్యదినం, ఆ తర్వాత తీర్పు దినం. ఆ తీర్పు రోజున అసలు రంగు బయటపడిద్ది. ఏంటి?
ఇది మేకప్ప లేకపోతే ఒరిజినలా? ఏంటిది విగ్గా లేకపోతే ఒరిజినలా? ఇది పాత బట్ట కొత్త బట్ట అనేది ఎప్పుడు తెలిసిద్ది ఏండో? ఎప్పుడు ఉంది ఆ రోజున. ఆ రోజున దేవుడు ఖచ్చితంగా లెక్క చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరే ఆశీర్వాదం అన్నాడుగా, చెప్పరే హల్లెలూయా, చెప్పరే దేవుని స్తుతించరే. ఆమేన్, హల్లెలూయా. ఏంటి బట్ట బుర్రోళ్ళందరికి జుట్టు వచ్చును గాక. ఆమేన్ అనరే? అప్పులు ఉన్న వాళ్ళు అప్పులన్నీ కూడా తీరిపోను గాక. ఆమేన్ అనరే? మీరు ఆమేన్ అంటేనే కదండి అక్కడ దేవుడు ఆమోదం చేసేది. చూడండి, అసెంబ్లీలో కూడా ఒక్కల వల్ల ఏం జరగదు. అందరూ అందరూ ఆమోదిస్తేనే అక్కడ జరుగుతుంది ఏదైనా. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడ ఆశీర్వదించబడును గాక అనగానే మీరేమనుకోండి, అట్నే చూసినా ఇంకా నవ్వుతున్నారు అనుకో, ఆమోదం జరగదు అక్కడ ఆమోదం జరగాలంటే ఇప్పుడు మీరు కూడా ఆమేన్ అనాలి. అవును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడుదురు గాక. మీ అప్పులన్నీ తీరిపోవును గాక. నీ పళ్ళన్నీ కూడా చక్కగా కుదురుగా లైన్గా వచ్చును గాక. నీ బట్ట బుర్రకి ఎంటుకలు వచ్చును గాక. నీ కనురెప్పలని సరవును గాక. అయిపోయింది, వచ్చేసినయా? మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాం గారు ఏమి నేర్చుకున్నాడు అని అంటే దేవుని పిలుపులో ఏమి నేర్చుకున్నాడు? ఒకటి, దేవుని నీతికి తగినట్లుగా నడవటం నేర్చుకున్నాడు. ప్రియదేవులారా, అబ్రహాముని ఏం నేర్చుకున్నాడంటే దేవుని నీతికి తగినట్లుగా న్యాయముగా ఉండటం నేర్చుకున్నాడు. ఆమేన్. అబ్రహాము ఏమి నేర్చుకున్నాడంటే తగ్గించుకోవటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఏమి నేర్చుకున్నాడంటే ప్రియదేవులారా, ఇదిగో క్షమించటం నేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఏమి నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏమి నేర్చుకున్నాడయ్యా? నువ్వేమి నేర్చుకున్నావు ఈ రోజున? ఏమి నేర్చుకున్నావు? ప్రార్థన ఎక్కొడతాం నేర్చుకున్నావు, క్రమాలు ఎక్కొడతాం నేర్చుకున్నావు. ఏమి నేర్చుకున్నావు ఈ రోజున? ఇక నేను చెప్తా ఏమి నేర్చుకున్నావు. ఒక్కోటి లెక్కేసుకో. హల్లెలూయా. దశమ భాగాలు ఎక్కొడతాం నేర్చుకున్నావు. అవునా? ఏమి నేర్చుకున్నావు? మందిరంలోకి చిల్లర కానుకలేటు నేర్చుకున్నావు. ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావండి? ప్రియదేవులారా, ఏమి నేర్చుకున్నావంటే ఇదిగో మరి వాక్యమునకు వ్యతిరేకమైన ప్రతిదీ నేర్చుకున్నావు. కయ్యోను కూడా అలాగనే నేర్చుకున్నాడు. కయ్యోను కూడా అలాగనే నేర్చుకున్నాడు. దేవుడు హెచ్చరించిన ఆ లోబల్లా తర్వాత ఆయనకి ఏమొచ్చిందో తర్వాత సంగతి నేను చెప్పను. మీరు ఇంటికి వెళ్ళినారు చదువుకోండి. ఆమె ఎందుకంటే నేను ఒకటే చెప్పా, నా నోటి నుండి మాత్రం శాపం ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆశీర్వదించబడుదురు గాక. పలకరేంటండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇగో ఎప్పుడు శాపం. నేనెవడినండి అసలు శపించటానికి? నీ క్రియలకు తగినట్లుగా నీవు శపించబడుతున్నావేమో, అది నాకు తెలియదు. నా నోటితో నేను పలకను. ఆమె ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు నీ కుటుంబంలో దేవుని నీతిని బట్టి ఒకవేళ కష్టాలు మొదలైనయా, లేకపోతే నీ పాపమును బట్టి మొదలైనయా? ఎందుకు నీ కుటుంబంలో అనారోగ్య సంబంధమైన సమస్య దేవుని నీతిని బట్టా, లేకపోతే నీ పాపమును బట్టా? ప్రియ దేవులారా, ఎందుకు అనేకమైన సమస్యల చేత కొట్టబడుతున్నావు? దేవుని నీతిని బట్టా, లేకపోతే దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా నడవటం వలన? పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? యేసుప్రభు వారు వచ్చిన కాలంలో యేసుప్రభు వారి శిష్యులు వచ్చి అంటున్నారు, బోధకుడా, ఇతడు ఇలా పుట్టడానికి కారణం ఏంటి? ఇతని పాపమా, ఇతని తల్లిదండ్రుల పాపమా అన్నారు. అనలేదా? అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఇతని పాపం కాదు, ఇతని తల్లిదండ్రుల పాపం కాదు, దేవుని నీతి ఇతని యందు నెరవేర్చినట్లుగా ఇది ఇలాగూ జరిగెను. ఆమేన్.
హల్లెలూయా. అంటే దేవుని నీతిలో కూడా నీకు శ్రమలు ఉన్నాయి, దేవుని నీతిలో కూడా నీకు కష్టాలు ఉన్నాయి, దేవుని నీతిలో నీకు అవమానం ఉంది, దేవుని నీతిలో ప్రజలారా నిన్ను దూషిస్తారు, నిన్ను హింసిస్తారు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. ఇది దేవుని నీతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీతిలో ప్రజలారా నీకంతా బాగుంటుందని నువ్వు అనుకోమాక. అబ్రహాము దేవుని నీతిని బట్టి నడుస్తున్నప్పుడు ప్రజలారా ఎంత అవమానం వచ్చిందండి, ఎంత నిందలు వచ్చినాయి, ఎంతమంది దూషించారు, ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డాడు ప్రజలారా. కానీ దేవుని నీతికి తగినట్లుగా నడుచుకుంటున్నాడు గనక ఏంటి ప్రజలారా, ఆయనను దేవుడు గొప్ప జనముగా చేస్తానన్న వాగ్దానము ఎప్పుడు నెరవేర్చాడు? ఒక్కోసారి అంటాను, ఎందుకండి మేము తినకాడికి. అరే నువ్వు తినేదేంటి, నువ్వు తినేది నువ్వు తింటావు ఏంటి? అబ్రహాము తినలేదా ఏంటి? శ్రమల్లో తిన్నాడు కానీ సంతోషాన్ని అనుభవించాడు. హల్లెలూయా. కష్టాల్లో తిన్నాడు కానీ సంతోషాన్ని అనుభవించాడు, నిందల్లో తిన్నాడు కానీ సంతోషం అనుభవించాడు ఏంటి ప్రజలారా. ఇదిగో అనేకులు దూషిస్తున్నప్పుడు తిన్నాడు, అయినా సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. కారణము అబ్రహాములో ఏముంది? దేవుని నీతి, దేవుని న్యాయం ఉంది. అందుకనే ప్రజలారా ఎక్కడైనా కృంగిపోయినట్టుందా? కృంగిపోయాడా? ఒక్కసారి మాత్రం ఆయన ఏంటి ఏమని మాట్లాడాడంటే దేవుడితో, ఎందుకు ప్రభువా నాకేమి ఇచ్చినా ఏంటి అని అన్నాడు. కానీ కృంగిపోయి కాదు ప్రజలారా. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చాలని మరొకసారి దేవుడికి తెలియజేశాడు. కృంగిపోయేవాడైతే ప్రజలారా అసలు ఇక దేవుడి వైపు చూసేవాడు కాదు, దేవుడికి బదులిచ్చేవాడు కూడా కాదు. కానీ ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు, ఎందుకు ప్రభువా ఏమి అన్ని ఇచ్చావు నాకు, కానీ నాకు సంతానం లేదు కదా, సంతానం లేకుండా చేసావు కదంటే, లేదు లేదు నీ ఇంట పనివాడు నీకు వారసుడు కాదయ్యా, నేను నీకు ఇస్తా. హల్లెలూయా. ప్రజలారా ఇచ్చిన కుమారుడు ద్వారా ఏంటి దేవుడు సంతానాన్ని వృద్ధిపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇస్సాక్, అబ్రహాముకు దేవుడు ఒక కుమారుడు అనగా ఇస్సాకుని ఇస్తే ఇస్సాకు ఇద్దరినిచ్చాడు ఏంటి. ఆ ఇద్దరులో యాకోబు అనే వ్యక్తి ప్రజలారా ఎంతమంది సంతతిగా ఉన్నారు? ఐగుప్తు దేశానికి వెళ్లే ముందు 72 మంది ప్రజలారా. ఈ 72 మంది కాస్త ప్రజలారా గొప్ప జనముగా మార్చబడింది. ఆ గొప్ప జనమే ప్రజలారా ఐగుప్తులో నుంచి అరణ్యములోనికి నడుచుకుంటూ కానాను చేరటానికి బయలుదేరింది. హల్లెలూయా. అంత చేశాడు ఆయన, నెరవేర్చాడండి. దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, బాయ్ ఆకాశములో ఉన్న నక్షత్రాలను లెక్క పెడతావా అన్నాడు. నా వల్ల ఎక్కడైతే అన్నాడు, నీ సంతతిని నేను అలా చేస్తాను అన్నాడు. బాయ్ ఇసుకలో ఈ యొక్క సముద్రంలో ఉన్న ఇసుక రేణువులను లెక్క పెట్టగలవా? నా వల్ల ఎక్కడైతే, నీ సంతతిని అలా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రియ సోదరి సహోదరుడా, దేవుని మాటలు వినుచున్న వాళ్ళరా, ఈ రోజున అబ్రహాము యొక్క సంతతి విస్తరించబడింది. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. దేవుని వాగ్దానం నిరర్ధకమైపోయిందా ఏంటి ప్రజలారా? నిరర్ధకం అమలా. అందుకనే దేవుని వాగ్దానముని యందు నెరవేరినట్లుగా నీవు జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చదవండి మొదటి నుండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను ఏంటి మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట ఏంటి, వాటిని గైకొంది యందు గైకొంటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని ఏం చేయకూడదంట, దేనిని కలపకూడదు,
దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఏమండి, యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూసితిరు కదా. ఏంటి, ప్రతి మనుషుని వెంట వెళ్ళిన ప్రతి మనుషుణ్ణి నీ దేవుడైన యెహోవా మీ మధ్యన నుండకుండా ఏం చేశాడంట? అది నేను చెప్పనులే, దేవునికి స్తోత్రం కలుగునుగా, ఎందుకంటే నేను చెప్పానుగా. ఏంటి, కనులారా చూసి చెవులారా విని ఎవరిని వెంబడిస్తున్నారో ఆ వెంబడించిన వారిని దేవుడు ఏం చేశాడంట? ఏంటి, జనాంగములో ఉండకుండా వారిని ఏం చేశాడంట? ఏం చేశాడు? చదవండి ఇప్పుడు. అది నేను చెప్పలే, ఎందుకంటే మీకేం కావాలి ఇప్పుడు? ఏ సిందేస్తే ఏమైందండి? ఏ స్టప్ వేస్తే ఏమైంది? ఎట్లా ఎగిరితే ఏమైంది? ఎక్కడ దూకితే ఏమైంది? ఏం చేస్తే ఏమైంది? అనుకొనుచున్న వారులారా జాగ్రత్త. దేవుని యొక్క కను దృష్టి ఎక్కడుందంట? ఎక్కడుంది? ప్రియదేవులారా, భూమి అంతటి కూడాను వ్యాపించి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నా ఇష్టం నా చెయ్య నేనెట్టంట, నా ఇష్టం నా కాలు నేనెట్టంట, నా ఇష్టం నా మెడ నేనెట్టంట, నీ ఇష్టమే. కానీ ప్రియ దేవుళ్ళరా, వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు ఎటు పడితట్టు, వాక్యానికి వ్యతిరేకంగా ఎటు పడితట్టు వెళ్ళకూడదు. వాక్యానికి వెడిపడితట్టు మాట్లాడకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా ఎడిపడితట్టు చూడకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా ఎలా పడితే అలాగా ఏ పని పడితే ఆ పని చేయకూడదు. ఒక ఆయన చెప్పాడు, ఏండి, ప్రభు అన్నాడు, అబ్బాయి వెళ్తున్నావుగా, వెళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలో చేసి మెదలకుండా వచ్చి, అసలు నువ్వు ఎటు చూడొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరేం పెట్టినా తినొద్దు అని అన్నాడు. ఈ ప్రవక్తకి చెప్పిన మాట దేవుడు. కానీ ఈ ప్రవక్త ఏం చేశాడు తెలుసా? మొత్తం మీద వెళ్ళాడు, అక్కడ ఆయన పనేంటో చూసుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. అదే ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ముసల ప్రవక్త, అనుభవం కలిగిన ప్రవక్త, ఆవేశం లేని ప్రవక్త, నిదానంగా ఆలోచించి ఎట్ట దెబ్బయ్యాలో మహా అనుభవ జ్ఞానము కలిగిన ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ప్రతింబులారా, తన కుమారుని పంపించాడంట. ఎక్కడికి పంపించాడు? ఇంటిలో ఉండి మెదలకుండా కూర్చున్నాడు ఈ ముసలి ప్రవక్త. ఏమ్మా ఉందా? వాక్యంలో ఉందా లేదా? ఏ అధ్యాయంలో ఉందమ్మా? ఎక్కడుంది? కొద్దిగా చూసి చెప్పండి నాకు. అది మళ్ళీ రిఫరెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఆకుల గురించో ఏ తోటకూర గురించో అనుకుంటా ఉంటారు. నాకెందుకు ఆ బాధలో? ఆమేన్, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. సరే, మంచిది. సరే, ఈయన ఈ ముసలి ప్రవక్త ఇంట్లో ఉండి తన కుమారుని పంపించాడు ప్రవక్త దగ్గరికి. దేవుని నీతిని నెరవేర్చి వస్తున్న ప్రవక్త దగ్గరికి ప్రియదేవులారా కుమారుని పంపించాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి మా నాన్నగారు మిమ్మల్ని రమ్మన్నాడు అని అంటే, ఇప్పుడు దేవుడు నాకు చెప్పాడయ్యా, దేవుడు ఎట్టి వెళ్ళొస్తున్నాడు, నేను రానులే. సరే, మొత్తం మీద ఏంట్రా కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాలు ఎత్తుక్కోండి, మంచిది. హల్లెలూయా. సరే, ఏం చేశాడంటేనా, ఈయన చెప్పేశాడు ప్రవక్త, అబ్బాయి ఇగో దేవుడు నాకు చెప్పాడయ్యా, నేను వెళ్ళిన చోట ఆ పని ముగించుకొని రమ్మన్నాడు దేవుడు, కాబట్టి నేను ముగించుకొని నేను వెళ్ళిపోతున్నాను, నేను యాక్టివ్ రాను అన్నాడు. సరే, మరలా ఈ కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానారో ఎవరు అన్నాడు, అనలేదేలే, కొద్దిగా మనం అనుకుందాం. మరి అంతేగా సంబోధన. కొడుకు ఎప్పుడు కూడా తండ్రిని నానా అని పిలుస్తాడు, లేదా నాన్నగారు అని పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఏంటి సరే మొత్తం మీద ఏంటి ఏంట్రా బాబు అన్నాడు. దేవుడు చెప్పాడంట ఆయన రానన్నాడంటే, రేయ్ ఆయనతో దేవుడు చెప్పాడేమో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా, దేవుడు నాతో చెప్పాడని చెప్పి వెళ్ళి దేవుడు ఎట్ట చెప్తాడండి? ఒక ప్రవక్తకేమో ఒకలాగన, ఇంకొక ప్రవక్తకు ఇంకోలాగని చెప్తాడు దేవుడు. అంటే దేవుడు ఇప్పుడు రెండు నాలుకలు కలిగినోడా, రెండు మనస్తత్వాలు కలిగినోడా? దేవుడు అనేవాడు అసలు దేవుడు కాదా? దేవుడు కాకపోతేనేగా ఏంటి. అందుకనే దేవుడు ఏమన్నాడు, నేను మాట ఇచ్చి తప్పుటకు నేనేమైనా నరపుత్రునా అన్నాడు. ఆయన నరపుత్రుడు కాదే, నరులను నిర్మించిన దేవాతి దేవుడైన ప్రభువు కదా. ఆ ప్రభు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తాడుగా. ఆ ప్రభు ఎప్పుడు కూడా యథార్థమైన విషయాలనే కదా చెప్పేది. ఆ ప్రభు ఎప్పుడు కూడాను ఒకటి చేయమంటే దాన్నే చేయాలి కదా. ఏంటి దాన్ని మారుస్తాడు ఆయన? మార్చడు. హల్లెలూయా. మాట పిలుపును బట్టి మాట విని దేవుని యొక్క నీతి న్యాయములను బట్టి నడుచుకునే వారిగా ఉంటేనే ఆశీర్వాదం. నేను శాపాన్ని చెప్పను, అది నా నోట నేను రానివ్వను. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటంట? ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి అమ్మా. నేను చెబుతున్నానుగా, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? మీరు కోరుకునేది అదేగా, అవునా? దేవునికి నాకెందుకు, చదువుకోండి. హల్లెలూయా. నేను చెప్పాల్సింది ఆశీర్వాదమే. ఆమేన్. సరే మొత్తం మీద ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏంటి మనం ఎలాగున్నా ఆశీర్వాదాలు వచ్చేస్తాయండి. మనం ఏ నడక నడిచినా ఆశీర్వాదం వస్తుంది కదా. ఏ అడిగేసిన ఆశీర్వాదం వస్తుంది, ఏ ఆలోచన చేసిన ఆశీర్వాదం వచ్చేస్తుందండి. అది మీరు నేర్చుకున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లా. ఆమేన్. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం చదవండి ఇప్పుడు. 16 నుండి చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు? ఎవరికి చెప్తున్నారు? Bluetooth mode. ఎవరైనా మన ఇంటికి వస్తారు, మనకు మేలు చేస్తారు. మనకు మేలు చేసిన తర్వాత ఏంటి, ఆ మేలు పొందిన వాడు ఖచ్చితంగా మేలు చేసిన వారికి ఏంటి, ఏదైనా సహాయం చేసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతానికి చూస్తారు. అవునా కదా? ఏమో పెడతారా బెటరా? మీరు పెడతారేమో కానీ నేను పెట్టను, నా దగ్గర ఆ బుద్ధి లేదులేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు నేను రాత్రి మీ ఇంటికి వచ్చా, మీకు నేను చిన్న ప్రార్థన చేశాను, నువ్వు నాకేం చేస్తావు? నేను అటు నుండి వస్తుంటే వాళ్ళ అత్తగారు, అయ్యగారు అంది. అమ్మా వందనాలమ్మా అంటే, సరేలే ఆగమ్మా అన్న. అటు వెళ్ళిటి వచ్చా. ఏంటమ్మా? అన్నం తినండి రాయ్యా అంటే, ఎందుకు నన్ను పిలిచింది భోజనానికి? ఎందుకు పిలిచింది? నేను ఒక సేవకుని కనుక నన్ను పిలిచింది.
ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మనం ఏం చేస్తామంటే ఏంటి మనం తిన్నాం అనుకోండి, అమ్మ లేదమ్మా తినొచ్చు ఏమనుకోమాక అంటాం, అవునా? తర్వాత లేకపోతే తింటే తింటాం, ఇది వాస్తవమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్త ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేయాలో చేసిన తర్వాత ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, ఇదిగో మీరు మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా, మీకోసం ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశామంటే అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నేను నీ ఎంట వచ్చాను, రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియో, నీవు వచ్చిన మార్గమున పోవద్దనియో యెహోవా వాక్కు చేత నాకు సెలమాయను. రాజుతో మాట చెప్పాడు. అంతటా అతడు బేతేలునకు వచ్చు మార్గమున మరి ఒక మార్గము తిరిగి వెళ్ళుచుండగా, ఏంటి ఏ ప్రవక్త? బేతేల్లో ఉన్న ఒక ప్రవక్త, ఒక ముసలవాడు ఏంటి అక్కడ కాపురం ఉన్నాడు. ఏంటి అతను కుమారుల్లో ఒకడు వచ్చి, ఏంటి బేతేలు దైవజనుడు ఏంటిదంట, ఆ దినము చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ వారు తండ్రి ఏ మార్గం వెళ్తున్నాడని అతన్ని అడిగినప్పుడు అంతటా అతని కుమారులు యోధా దేశముల నుండి వచ్చిన దైవజనుడు కట్టి చూసి చెప్పాను. పొంది చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయాడండి ప్రవక్త? ఈ ముసలి ప్రవక్త మాట విని దేవుడు చేయొద్దన్న పని చేయటం వల్ల ఏమైపోయాడు? ఆ మాట కూడా అనొచ్చు అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సరే, మంచిది ప్రియ సోదరి సోదరులారా. దేవుని నీతిని తృణీకరించిన వ్యక్తి యొక్క జీవితము ఏమైపోయింది? ఇక అంతటితో ముగించబడింది. అందుకనే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఏమంటాడంటే, మనము ఈ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ప్రియదేవులారా 7వ వచనాన్ని చదువుదాం. 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనమును గూర్చి ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మరియు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గొప్ప అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూచిన వాటిని మరవక ఎండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసునకు బహు జాగ్రత్త కాపాడుకొనుము. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాలంట? వాటిలో నుంచి ఒక పొల్లైనను సున్నాయినను తీసేయకూడదు. కాబట్టి కల్పనా కథల వలన, చెప్పుడు మాటలు వినటం వలన, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించటం వలన ప్రియదేవులారా మనకు ఆశీర్వాదమా లేక ఏంటిదంట? మనకు బ్రతుక సావా? మనకు ఆశీర్వాదమా శాపమా అనేదాన్ని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఈ 8వ వచనంలో, మరియు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము. ఎందుకు జాగ్రత్త పడాలి? నీవు కనులారా చూడని చూసిన వాటిని మరువక, కనులారా చూసిన వాటిని మరవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నేను సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దేవుని సంఘాన్ని ప్రియదేవులారా ప్రశ్నించటమే కాదు, హెచ్చరిస్తూ ఉన్నా. ఈ రోజున ప్రియదేవులారా, ఇదిగో సమాజమునకు దేవుడు ఇస్తున్న వర్తమానం ఏమిటి అంటే, నీవు కనులారా చూసిన సంగతులు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చెవులారా విన్న సంగతులు కూడా ఉన్నాయి. ఈ రోజున నీవు కనులారా చూడనట్లుగా, చెవులారా దేవుడు చేసిన కార్యములు విన్నట్లుగా ఈ రోజున దేవుని యొక్క వాక్యమునకు నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నావంటే అది నీకు ఆశీర్వాదమేనా? అది నీకు ఆశీర్వాదమేనా? ప్రియ సోదరి సోదరుడా, గమనించు. అందుకనే వీటిని నీవు కనులారా చూసిన వాటిని, చెవులారా విన్న వాటిని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండుము. నీ హృదయములో నుండి వాటిని త్రోసివేయొద్దు. ఆమేన్. అందుకనే కీర్తనకారుడు అంటాడు, అరే బాబు, కీర్తనకారుడు అంటాడు చూడండి, 105వ కీర్తన అనుకుంటా. 105వ కీర్తన చదవండి. 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి, ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి ఏం చేయాలంట అంటే, మర్చిపోయిన వాడు ఎలా సంభాషణ చేస్తాడు? వాటిని త్రోసిపుచ్చిన వాడు ఎలాగ వాటిని గూర్చి మాట్లాడగలుగుతాడు? ప్రియదేవులారా, అలాంటి వారందరూ కూడాను ఏమైపోయిన వారంట? దారి తొలగి బొత్తుగా చెడిపోయిన వారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. ఆమేన్. ప్రియదేవులారా, దేవుని కార్యములను చూసి చూడనట్లుగా, విని విననట్లుగా వాటిని మైమర్చిపోయిన వాడు ప్రియదేవులారా వాక్యానుసారంగా అతడు ఏమై ఉన్నాడు? చెడిపోయిన వాడుగా ఉన్నాడు.
కాబట్టి ప్రియ దేవులారా, చెడిపోయిన దానిని మనము ఇంట్లో ఉంచుకోము. అలాగనే ఈ చెడిపోయిన వాడు దేవుడి రాజ్యంలో ఎలాగ ఉండగలుగుతాడు? అర్థమవుతుందా మీకు? వాక్యం అర్థమవుతుందా? ఏంటి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఏం చేయాలి? వేటిని గూర్చి జాగ్రత్త పడాలి? వేటిని గూర్చి? ఏంటి? దేవుడిని నీ కను దృష్టి ఎదుట దేవుడు ఏం చేశాడు సంఘంలో? ఆమేన్. అవునా కదా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడయ్యా? ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదా? నిజంగా ఏమీ చేయలేదా? నీ కళ్ళతో నువ్వు చూశావుగా. ఒక రోజున, ఇప్పుడు చెప్తున్నాను, ఒక రోజున ఒక సహోదరి తన కుమార్తెని వెంట పెట్టుకొని మందిరంలోకి వచ్చింది. తన కుమార్తెని వెంట పెట్టుకొని మందిరంలోకి వచ్చింది. ఎందుకు మందిరంలోకి వచ్చిందంటే, తన కుమార్తెలో ఒక బలమైన చీకటి శక్తి పనిచేస్తుంది. ఈ బలమైన చీకటి శక్తి తను అనుకున్నట్లుగా ఎవరో చనిపోయిన వారు పట్టారేమో అనుకుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, అంతకి ముందు గతంలో ఏంటి అలాగనే చీకటి శక్తులు పడితే ప్రార్థన చేసినప్పుడు వదిలిపోయినాయి. అదే విశ్వాసంతో ఆ సహోదరి మరలా తన కుమార్తెని వెంట పెట్టుకొని మందిరంలోకి వచ్చింది. ఆమేన్. ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ప్రియదేమిళ్ళారా, ఇదిగో ఏవేవో పేర్లు చెబుతా ఉన్నాయి. నువ్వు ఎవరివని నేను అడుగుతా సహజంగా. ఏంటి ప్రియదేమిళ్ళారా, ఏవో పేర్లు చెబుతా ఉన్నా. నేను అన్నాను కాదు అన్న తర్వాత ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు దాని యొక్క ఆకారం చూపించింది. నేను అన్నాను, ఏంటి ప్రియదేమిళ్ళారా, చూపించిన వెంటనే ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావంటే ఇప్పుడు అంటుంది, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. నిజంగా ఆ రోజు నుండి 3 రోజుల్లో ఆ అమ్మాయి చనిపోయేది. వాస్తవం ఇది. ఆ రోజు నుండి 3 రోజుల్లో ఆ అమ్మాయి ఖచ్చితంగా చనిపోయేది. ప్రియదేమిళ్ళారా చూడండి, అయితే ఈ విషయాన్ని నేను చెప్పా. ఏంటి ఆ దురాత్మతో, ఆ చీకటి శక్తితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఏంటి ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్తానికి వచ్చా. దేనికి అన్న, నాకు పెట్టవలసినవి పెట్టట్లేదు. ఆ తల్లి, ఆ కూతురు, ఏంటి మరొక కూతురు, వారి తండ్రి ప్రియదేమిళ్ళారా మందిరంలో ఉన్నారు. ఆ మాట్లాడుతుంది విన్న తర్వాత ఆ తల్లి గటగట వణికిపోతుంది, భయపడిపోయింది. కళ్ళతో చూసింది, ఆమేన్, చెవులతో వింది. హల్లెలూయా. ప్రియదేమిళ్ళారా ఆ సమయంలో ఇప్పుడు ఏంటన్నా, నాకు పెట్టవలసినవి పెట్టట్లేదు. ఏంటమ్మా అన్న. అయ్యా మేమేమి చేయలేదయ్యా, మాకు తెలియదయ్యా అంది ఆ తల్లి. ఇప్పుడు ఈ వాక్యం వింటా ఉండొచ్చు, వినాలి. ఎందుకంటే జ్ఞానోదయం అవ్వాలి వాళ్ళకి. ఈ రోజున ఏ మార్గంలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో ఏంటనేది వారికి స్పష్టంగా, వారికి అర్థమయ్యే విధంగా నేను మైకులోనే ఖండితంగా చెప్తూ ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. వాక్యం అండి ఇది. హల్లెలూయా. ప్రియదేమిళ్ళారా ఇప్పుడు వెంటనే ఏంటి ప్రియదేమిళ్ళారా, ఇదిగో ఎవరు ఏంటనంటే, అప్పుడు తనే ఆ బిడ్డలో ఉన్న దురాత్మ చెబుతుంది, మీరు కాదు, మరి ఇంకెవరు? వాళ్ళ అక్కగారి పేరు చెప్పి, ఏమ్మా వాళ్ళు ఎక్కడ? పలానా చోట, పిలిపించండి. ప్రియ సోదరి సోదరులారా, వారి అక్కగారి కుమారుడు, ఆమె వారి అక్కగారు వచ్చారు. ఖచ్చితంగా వచ్చి ఆ గుమ్మంలోనే నుంచున్నారు. అక్కడ తను ఇదిగో ఇక్కడే మోకరించింది. వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, నేను ఎక్కడే ఉన్నా. నేను అన్నాను రండి అన్న. వాళ్ళు అక్కడ నుంచుని గడగడగడ వణికిపోతున్నారని, ఇది వాస్తవం. ఆ తల్లి తన కళ్ళతో చూసింది, తన చిన్న కుమార్తె కూడా తన కళ్ళతో చూసింది, తన చెవులతో విన్నారు. ఆమేన్. హల్లెలూయా. గడగడగడ వణికిపోతా ఉంది. ఏమ్మా ఏంటన్న? ఆమె వచ్చేసి, అమ్మా నీకు పెడుతున్నాంగమ్మా, సరిపోలా, పెడతనే ఉన్నాం కదమ్మా. అమ్మా లేదు, ఏం పెడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? ఏంటి వాళ్ళు కోళ్ళు పెట్టేవాళ్ళు, మేకలు పెట్టేవాళ్ళు, ఏం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అవి సరిపోవటం లేదని, పెట్టట్లేదని ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తానికి వచ్చింది?
ఏంటి ఈ యవనస్తురాలైన బిడ్డను తీసుకెళ్తానికి వచ్చింది. ఖచ్చితంగా 3 రోజుల్లో చనిపోయింది. నేను అదే చెప్పా. రే సోదరులారా, గడగడ వణుకుతూ ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత అమ్మో నేను ఉన్నానయ్యాని వాళ్ళ కళ్ళ ముందే ఆ దురాత్మ ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఇది జగమెరిగిన సత్యం. అమ్మా ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఏంటి ఇది సాక్ష్యము, సజీవ సాక్ష్యంతో కూడిన విషయం. ఇది కళ్ళతో చూసి చెవులతో విని ప్రజెంలరా ఈ రోజున మార్గము తప్పిన వారిలాగా ప్రజెంలరా వాక్యమునకు వ్యతిరేకంగా ఈ రోజున ఏం చేస్తున్నారంటే సంఘాలను విడిచిపెడుతూ ఉన్నారు. జాగ్రత్త. ఎప్పుడు చెప్తా ఏం చేస్తున్నారు ప్రజెంలరా? అదే వ్యక్తి మా ఇంటిలో ప్రార్థన పెట్టమంటే నేను చెప్పాను, నేను పెట్టను. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా చెప్పాను. ప్రియదేంబిలారా, ప్రభు మాటలు వినుచున్న వాళ్ళ వాక్యము నాకు తెలుసు. అందుకని నేను వాక్యాన్ని సూటిగా మాట్లాడుతూ ఉన్నా. సత్యాన్ని గుర్తెరగాలి మీరు, అసత్యాన్ని కాదు. మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. అసత్యం వల్ల ఏమొస్తుందో అది నా నోటితో నేను చెప్పను. ఎందుకంటే మీకు ఆశీర్వాదాలే కావాలి. మీరు ఎలాగున్నా సరే, ఇటు చిందేసిన ఆశీర్వాదం కావాలి, ఇటు చిందేసిన ఆశీర్వాదం కావాలి, తల ఎట్టన్నా ఆశీర్వాదం కావాలి. మీకు కావాల్సింది ఆశీర్వాదం అంతే. బ్రతుకులు మాత్రం మారవు. బ్రతుకులు మార్పు లేకుండా నువ్వు ఎలాగ దీవించబడతావు? సహోదరుడా ఆలోచన చేయి. నేను పెట్టను అన్నా. ప్రతిమిళ్ళరా ఆ మాటకి ఏంటి అయ్యా ఏంటి నేను అన్నాను, నీ సేవకుని పిలుచుకున్న తర్వాత నన్ను పిలిస్తే నేను వస్తా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రతిమిళ్ళరా, ఒకరి కష్టాన్ని దోసుకునేవాడిని కాదు నేను. ఇది వాక్యమునకు వ్యతిరేకమే. ప్రియదేంబిలారా, ఈ రోజున ఒకవేళ నేను నిందలు పడవచ్చు, అవమానం పడవచ్చు, కష్టాలు పడవచ్చు, అప్పులతో ఉండొచ్చు, ప్రియదేంబిలారా అనేకమైన బలహీనతల చేత బాధపడుతూ ఉండొచ్చు. కానీ నా కొరకు దేవుడు దాసి ఉంచిన నీతి కిరీటం ఉంది. దేవుడు నాకు ఇవ్వాలనుకున్న పరలోక రాజ్యమునకు నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను దేవుని నీతిని బట్టే నడుచుకోవాలి. హల్లెలూయా. నేనే కాదు, మీరు కూడా. మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు ఆశీర్వాదాలు కావాలి. అవునా? కాబట్టి ప్రియ సోదరుడు, అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు విన్న వాటిని, నువ్వు చూసిన వాటిని, నువ్వు విన్న వాటిని జాగ్రత్త చదవండి అమ్మా మాటని. ద్వితీయోపదేశకాండము 9వ వచనం 4వ అధ్యాయము. ఏమంటున్నాడు? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూసిన వాటిని మరువక ఇండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో ఉండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. తొలగిపోకుండా. ఏం తొలగిపోకుండా? దేవుడు చేసిన కార్యాలు తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? కూర్చోబెట్టుకున్నారే ఏం చెప్పాలి? అయ్యా అమ్మా, నీ కన్ను ఎంత లావైపోయింది, అసలు కన్ను కనపడకుండా అయిపోయింది. అలాంటి సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ కన్నును మరలా చక్కగా ఈ కన్ను ఏ సైజులో ఉందో ఆ కన్ను కూడా అదే సైజులోకి తీసుకొచ్చాడమ్మా అని చెప్పాలా వద్దా? నీ మూతి ఇంతలావైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మరలా యథాస్థితిలోకి తీసుకొచ్చాడమ్మా, ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఏటని చెబుతాం మనం? ఈ చెప్పం. అందుకని మన పిల్లలు మన మందిరంలో పరిచర్య చేయట్లా.
అందుకనే మందిరానికి దూరంగా ఉంటున్నారు మన పిల్లలు కూడా చెప్పకపోవటం వల్ల. ఏంటి 25 సంవత్సరాల నుంచి దేవుడు అభిషక్తుని గాస్పుల ప్రార్థన మందిరంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో ఏంటి ఆ కార్యాలు చూసిన వారు ఉన్నారు, విన్నవారు ఉన్నారు. కానీ వాటిని చెప్తున్నాం మన పిల్లలకి. చెప్పామా? చెప్తున్నామా? చెప్తున్నారా? మన పిల్లలకి ఏం చెప్పాలి? వాడు మందిరములో నుంచి తొలగిపోకుండా, సహవాసముల నుంచి తొలగిపోకుండా, వాడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే వాడికి నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. చేతులు తెచ్చారా? ఒకసారి లేచి నిలబడండి అందరూ కూడా. ఒకసారి లేచి నిలబడండి అమ్మా. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. రాకేష్. లోయలలో లోతులలో వెనక పెట్టుకుని పాడండి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. చప్పట్లో. నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను. నేను నిత్యము జీవింతును, నివాసముండెదను. నేను నిత్యము జీవింతును. లోయలలో మేలోతులలో యెహోవా నా కాపరి. సముద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు కాపరిగా ఉండాలి. ఆయన నీతి న్యాయములను బట్టి నువ్వు నడుచుకునే వ్యక్తిగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి. నువ్వు దీవించబడదువు గాక, నీవు ఆశీర్వదించబడదువు గాక, నీ కుటుంబము వర్ధిల్లుందురుగాక. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి నీ కొందనాలు. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడారు. ఎత్తబడ్డ వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నీరు కట్టి ఫలించేయండి. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.